లాజికల్ థింకింగ్లో అతను చేసే యాక్టింగ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అసలు వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది నాకు. అసలు ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన మూవీ, ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. ఈ రోజులో సొసైటీ ఏదో ఒక అమ్మని మనం సెర్చ్ చేసుకుంటే ఇంకోటి కచ్చి వేసుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. సొసైటీ అలా వెళ్ళిపోయింది. అంటే సెక్స్ అనేది ఓన్లీ ఎమోషన్ కాదు, సెక్స్ మించి చాలా ఉంటాయి. ఇంటర్వెల్ తర్వాత వస్తుందన్న బుచ్చుకు సీన్ ఒకటి మంట పెట్టాడు. ఆ పిల్లలు ఏ విధంగా చూడాలి, పిల్లలు ఏ విధంగా చేసుకోవాలని పేరెంట్స్ కూడా చాలా మంచి మెసేజ్ ఉంటుంది మూవీ. ఇది భోజ్పూరి వర్షన్ ఆఫ్ అర్జున్ రెడ్డి అని కూడా చెప్పారు. మండడానికి ఆ సీన్లు చూస్తుంటే ఎవరికైనా ఎక్కిపోద్ది. అసలు సినిమా మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ అనిపించింది అన్న. సిద్ధార్థ్ రాయ్ ఇస్ 2024కి ఒక బెస్ట్ మూవీ అని చెప్తాను నేను. ఆ రెండు మూవీస్ సందీప్ రెడ్డి వాంగ అయితే ఈ మూవీకి ఈ డైరెక్టర్ హిట్ కొట్టినట్టు. ఒక్క బిట్ కింద ఉంది కానీ మస్తు ఉంది అన్న బాగుందన్న. నాకు అర్జున్ రెడ్డి మూవీ చూసినప్పుడు ఎంత అనిపించిందో ఈ మూవీ చూసినప్పుడు కూడా అంతే అనిపించింది. భయ్యా ఏం సినిమా, అస్సలు ఒక మామూలు ట్రాన్స్ అనిపించలేదు నాకు. అసలు ఫస్ట్ హాఫ్లో ఆ లాజికల్ థింకింగ్లో అతను చేసే యాక్టింగ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అసలు వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది నాకు. అసలు ఒక ఎక్స్ట్రీమ్ సినిమాని చూశాను అనే ఫీల్ అయితే వచ్చింది నాకు. సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్స్ ఓవర్లోడ్ అయ్యి ఆయన చేసే యాక్టింగ్ ఉంటుందన్న. అసలు ఒక నార్మల్ యాక్టర్ ప్రాపర్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి లాంగ్ గ్యాప్ తర్వాత రోడ్ల మీద జనాల మధ్యలో యాక్టింగ్ చేయాలంటే దమ్ము ఉండాలి. అసలు దీపక్ బ్రో హ్యాట్స్ ఆఫ్, నీకు వేరే లెవెల్ అనిపిస్తుంది నా యాక్టింగ్ కానీ ఆ స్టైల్. అసలు అర్జున్ రెడ్డిలో ఓన్లీ హ్యాంగర్ మేనేజ్మెంట్ అనేది ప్రాబ్లం అయితే ఎలా అనేది చూపించాడు అన్న సినిమాలో. కానీ దీంట్లో ఎమోషన్స్ కావచ్చు, లాజికల్ కావచ్చు, ఏది ఎక్కువైనా లైఫ్లో బతకలేము. ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉంటే లైఫ్ బాగుంటుంది అని చూపించడం అయితే వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ పాయింట్ అన్నది. అయితే హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. దాంట్లో చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ చించేశారు. పాటలు వస్తాయన్న, అసలు ఆ సినిమాలో వచ్చే సీన్కి ఆ సాంగ్కి మనం లీనమైపోతాం. అరే ఏంటి ఇలా జరుగుతుంది అని అంతలా తీసాడు సినిమా. సినిమా రొమాన్స్ ఉందన్న, బట్ ఎక్కువ లేదు. బట్ ఇంటర్వెల్ తర్వాత వస్తుందన్న బుచ్చుకు సీన్ ఒకటి మంట పెట్టాడు. ఆ మంట ఎందుకు పెట్టాడు రా బాబు అనుకుంటే మన గుండెల్లో మండడానికి ఆ సీన్లు చూస్తుంటే ఎవరికైనా ఎక్కిపోద్ది. అసలు సినిమా మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ అనిపించింది అన్న నాకు. ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమా ఇది. బట్ అర్జున్ రెడ్డిలో అన్ని ఎమోషన్స్, కామెడీ అన్నీ ఉంటాయి. బట్ దీంట్లో రెండు బ్యాలెన్స్ చేయకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపించాడు. కానీ లాస్ట్లో హీరో చచ్చిపోతాడన్న. ఆ టైంలో అనిపిస్తుంది నిజమేరా, ఇలాంటి క్యారెక్టర్ భూమి మీద ఉన్న కన్నా పైన ఉన్నదే కరెక్ట్ అనే ఫీల్ అయితే వస్తుంది. దయచేసి థియేటర్కి వెళ్ళండి, చిన్న సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. రియల్ లైఫ్ స్టోరీ మీరు సినిమా ఎండ్లో ఉంటుంది. అభిజిత్ రాయ్ అని కోల్కతాలో ఒక రియల్ పర్సన్ కథ ఇది. నేను అతన్ని చూసున్నాను, అతని బేస్ మీద కథ చేశాను. చాలా సిన్సియర్గా ట్రై చేశాం. ఆడిటోరియంలో కూడా అందరూ చాలా సీన్లకి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇదే లవ్ మాకు అన్ని స్టేట్స్లో, అన్ని లొకేషన్స్లో, అన్ని థియేటర్స్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా మంచి సినిమా తీసాము, యూత్ సినిమా తీసాము. అలాగని బూత్ సినిమా కాదు. సినిమా చూసిన వాళ్ళు అందరూ చెప్తారు చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. అంటే ఎమోషన్ అనే పాయింట్ మీదనే సినిమా తీసాము. లైఫ్ ఏంటి, లైఫ్లో ఎలా ఉండాలి, ఏం బ్యాలెన్స్ ఏంటి అని చాలా స్ట్రాంగ్గా చెప్పాము. అందరూ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. మంచి సినిమా, చాలా ఇంపాక్ట్ ఉండే సినిమా. మీరు ఫస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్, సెకండ్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కంప్లీట్గా హుక్ అవుతారు. అంత స్ట్రాంగ్ డ్రామా నడుస్తూ ఉంటుంది. ప్లీజ్ వాచ్ సిద్ధార్థ్ రాయ్. సపోర్ట్ ఏ న్యూ థాట్, న్యూ స్టోరీస్, న్యూ అప్రోచ్ అండ్ యంగ్ టీమ్, న్యూ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్, నిజంగా చాలా బాగుంది అన్న. అది కాక ఏంటంటే నాది ఈరోజు 150వ సినిమా రివ్యూ, అది కూడా నీ సిద్ధార్థ్ రాయ్ చూడటం నాకు నిజంగా హ్యాపీగా ఉంది. గైస్ ఒకటే చెప్తున్నానండి, సినిమా చాలా బాగుంది. నిజంగా మీ అందరికీ నచ్చుతుంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మీకు సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే, మనకి ఏంటంటే చాలా ఆకలి మీద ఉంటాం. ఆకలి వేసినప్పుడు ఒక బిర్యానీ కొనుక్కుందాం అని చెప్పి బిర్యానీ షాప్కి వెళ్తాం. కానీ ఆ బిర్యానీ మనం తినేలోపే వేరేవాడు కొనుక్కొని దుమ్ములు తినేసి మిగిలిన పిప్పు మనకి ఇస్తారు భయ్య. ఈ రోజులో సొసైటీ ఏదో ఒక అమ్మని మనం సెర్చ్ చేసుకుంటే ఇంకోటి కచ్చి వేసుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. సొసైటీ అలా వెళ్ళిపోయింది. సో సొసైటీ నేను ఏమంటలేదు, సినిమా నిజంగా బ్లాక్ బాస్టర్ భయ్య. ఇటువంటి సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు. సూపర్, ఫ్యాంటాస్టిక్, సూపర్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. తప్పకుండా యూత్ చూడాల్సిన సినిమా ఇది. లవ్ ఫెయిలియర్ చూడాల్సిన సినిమా ఇది. అండ్ తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది. ఒక రొమాన్స్ అనేది ఒక్కటి మైండ్లోకి వెళ్ళి తీస్తే ఫ్యామిలీ చూడాల్సిన మూవీ ఇది. చాలా రోజుల తర్వాత రివ్యూ చెప్తున్నా.
అర్థం చేసుకోండి. చాలా బాగుంది మూవీ. ప్లీజ్ వాచ్ చేయండి మూవీ థియేటర్కి వెళ్ళి. చాలా అంటే చాలా బాగుంది. జై. అండ్ దీపక్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేసి. సో ఇప్పుడే సిద్ధార్థ రాయ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి బయట వస్తున్నాను. దీంట్లో ఏంటంటే ద ఫ్రెష్ ఫేసెస్, దీపక్ సరోజ్ అండ్ హీరోయిన్ కూడా ఫ్రెష్ ఫేసెస్. బట్ ద మూవీ త్రూ అవుట్ ద మూవీలో ఎంగేజింగ్ ఉంది. ద మూమెంట్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్, the audience will come with a heavy pain because at the end of the movie the hero dies, but there is a very strong message. Then a strong message undi how a child has to be raised, even if it goes too logical or too emotional also, it is harmful. There has to be a balance. So this subject chala unique undi, and the movie screenplay and everything is very engaging right from the entry shot టు ది ఎండ్. చాలా మంది అర్జున్ రెడ్డితో కంపేర్ చేస్తున్నారు. నేను యూట్యూబ్లో కూడా రివ్యూ చూశాను, ఇది భోజ్పూరి వర్షన్ ఆఫ్ అర్జున్ రెడ్డి అని కూడా చెప్పారు. బట్ దెర్ ఈస్ నథింగ్, నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. దాంట్లో ఆ గడ్డము, దాంట్లో సిగరెట్ తాగడం అవన్నీ సేమ్. అలా అది చూసుకొని వాళ్ళు గెస్ చేస్తారు ఇది అర్జున్ రెడ్డి అని. బట్ ఇట్స్ నాట్ అర్జున్ రెడ్డి. ద సబ్జెక్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ ద డైరెక్టర్ Deepak Saroj and the heroine. They have done an amazing work, and music is also very good. 2-3 songs are very heart touching. Rating out of 5 I would give 4, given the intelligence of the screenplay and the presence of hero and heroine, and at the same time ending kuda very cinema theater nunchi baita vachetappudu chaala heavy pain tho vastam baita gaani there is a very strong message for the youth and also for the parents. నిజంగా చెప్తున్నా దీపక్ బ్రో, యాక్సెప్ట్ బ్రో, నీ యాక్టింగ్ కి ఫిదా అయిపోయినా. నేను సీరియస్ గా చెప్తున్నా. ఏంది బ్రో అది వైజాగ్ రోడ్ల మీద పిచ్చెక్కిచ్చావు తెలుసు యాక్టింగ్. నువ్వు ఒక అమ్మాయి కోసం ఇంత పిచ్చా అనిపించేసింది. నిజంగా నేను కూడా లవ్ ఫెయిలియర్ అయితే ఎంత బాగుండని అనిపించింది. బట్ నిజంగా సిద్ధార్థ్ రాయ్ ఫెంటాస్టిక్ మూవీ బ్రో. ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన మూవీ. ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఓన్లీ చదువు మీదనే, బుక్స్ మీదనే ఉంటుంది. ఒక చెప్పండి బ్రో, స్టోరీ చెప్పండి కానీ, బట్ ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. అండ్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. పిచ్చెక్కింది బ్రో. నిజంగా చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి ఓవరాల్ గా సూపర్ బ్రో. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. దీపక్ యాక్టింగ్. ఇది ఒకటి చెప్తున్నా, అర్జున్ రెడ్డి ఇది సేమ్ కాదు. కొంచెం అక్కడ మ్యూజిక్ కొంచెం ఒకటి అనిపించింది, బట్ కానీ స్టోరీకి తగ్గట్టు బాగుంది బ్రో. సీరియస్లీ నాకైతే బాగా నచ్చింది. యాక్టింగ్ బ్రో ఇప్పటిదాకా మైండ్లోకి వెళ్ళి పోవట్లేదు అసలు. దీపక్ బ్రో వెరీ యాక్టివ్ బ్రో. నిజంగా నువ్వు చిన్నప్పుడు క్యారెక్టర్లు చేసుకుంటూ ఇట్లా హీరోగా ఫస్ట్ సినిమా అండ్ మైండ్ బ్లాక్ అసలు. థ్యాంక్ యూ. అండ్ సినిమా చాలా బాగుంది, యూత్ అందరు చూడండి అన్న. నచ్చిన సీన్ అన్న హీరో యాక్టింగ్ బ్రో. హీరో యాక్టింగ్ బాగా నచ్చింది. రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అక్కడ, చాలా బాగా నచ్చింది నాకు. హైలైట్ ఏం చెప్పాలా, సినిమా మా ఇంట్లోకి వెళ్ళి పోతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు మోయమోయే కాదు రే హౌలే. నిజంగా అన్న బాగుంది అన్న. నాకు అర్జున్ రెడ్డి మూవీ చూసినప్పుడు ఎంత అనిపించిందో ఈ మూవీ చూసినప్పుడు కూడా అంతే అనిపించింది. నిజంగా సిద్ధార్థ్ రాయ్ అండ్ దీపక్ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఒక వేరే లెవెల్ బ్రో. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ బ్రో. సిద్ధార్థ్ రాయ్ అన్న అద్రిపోయింది. సిద్ధార్థ్ రాయ్ మూవీ అన్న ఆసమ్ ఉందన్న. ఎందుకంటే ఒక బోల్డ్ కేటగిరీ మూవీలో ఈ మూవీ కూడా యాడ్ అయింది. రీసెంట్గా మనం ఫస్ట్ అర్జున్ రెడ్డి అన్నాం, తర్వాత మనకి ఏ కేటగిరీలో వచ్చిందో యానిమల్ రీసెంట్గా వచ్చింది రణబీర్ కపూర్ది, తర్వాత ఇదే అన్న. ఆ 2 మూవీస్ సందీప్ రెడ్డి వాంగ అయితే ఈ మూవీకి ఈ డైరెక్టర్ హిట్ కొట్టినట్టు. ఒక్క బిట్ కింద ఉంది కానీ మస్తు ఉంది అన్న. మన యూత్కి ఏం కావాలి, అన్ని మూవీలో ఉన్నాయి. అర్జున్ రెడ్డి కన్నా బోల్డ్ సీన్స్ ఉన్నాయన్న, ఐ అగ్రీ. కానీ అర్జున్ రెడ్డి లెవెల్లో అయితే లేదు మూవీ. బట్ ఓకే అన్న, బ్లాక్ బస్టర్ ఈ వీకెండ్. బికాజ్ ఒక మంచి అంటే ఇమోషన్స్ ప్రాబ్లమ్స్ అదే, కానీ ఇక్కడ సిద్ధార్థ్ రాయ్ ఒక మంచి కాడు, లాజిక్ మంచి. ఆడ మొత్తం లాజిక్సే, నో ఎమోషన్స్, నో ఫీలింగ్స్, నో అలాంటి ఏముండవు డిస్క్రిమినేషన్. ఒకటే లాజిక్ వాడతా. లాజిక్ ఎలా వాడతాడంటే ఆకలిస్తే మనం అన్నం తింటాం, సిద్ధార్థ్ రాయ్ వచ్చి ఆకులు పేపర్లు అన్నీ తినేస్తాడు అంతే. సో లాజికల్గా ఎలా ఉంటాడు మంచి అంటే సిద్ధార్థ్ రాయ్ చూడండి. స్టోరీ ఏంటంటే అదే అన్న, ప్రేమలో ఫెయిల్ అయిపోయి లాస్ట్లో అర్జున్ రెడ్డి ఇలా తయారైపోయి
మళ్ళీ ఒక మంచి ఎండింగ్ ఉంటుంది, అంతే అన్న స్టోరీ. కానీ ఆ స్టోరీ చూపించే విధం అయితే సూపర్ ఉందన్న. సిద్ధార్థ్ రాయ్ అద్రిపోయిందన్న. అందరూ వచ్చి చూడండి, బికాజ్ ఇది పక్కా యంగ్ యూత్కి అట్రాక్ట్ అవుతుంది. ఫ్యామిలీకి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ మూవీ ఈజ్ గుడ్. ఫ్యామిలీ మళ్ళీ ఎలా పెంచుకున్నామని డౌట్ పడతారు, చూడకండి. ఫ్యామిలీ అయితే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వచ్చి చూడండి, అది ఆ స్టెప్స్ వాడుకోండి. సిద్ధార్థ్ రాయ్ ఇస్ 2024కి ఒక బెస్ట్ మూవీ అని చెప్తాను నేను. ఎందుకు బెస్ట్ మూవీ అంటే ప్రతి హ్యూమన్ అంటే మనం హ్యూమన్ బ్రెయిన్లో ఏంటంటే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. లాజికల్ ఇంటెలిజెన్సీ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. ఈ లాజికల్ ఇంటెలిజెన్సీ ఏం చేస్తుంది అంటే ఫ్యాక్ట్స్ని ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆ ఫ్యాక్ట్స్ బేస్ మీద ఉండి ఏదైతే అవసరమో దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే ఎమోషన్స్ ఉంటాయి కానీ ఫ్యాక్ట్స్ ఉండవు, ఏమి ఉండదు. దానికి ఎమోషనల్ ఫీల్ అవుతాం అండ్ ఎమోషన్స్ మీద ఏదైనా మనం చేయగలుగుతాం అన్నమాట. దట్ ఈస్ వాట్ ద సిద్ధార్థ్ రాయ్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్, లాజిక్ వర్సెస్ ఎమోషన్. ఈ మూవీ ఎందుకు బెస్ట్ మూవీ అని చెప్పానంటే ఎక్స్ట్రీమ్ లాజిక్ మంచిది కాదు, ఎక్స్ట్రీమ్ ఎమోషన్ కూడా మంచిది కాదు. బ్యాలెన్స్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ని బ్యాలెన్సింగ్ అన్నీ టేస్ట్ చేస్తూ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఎక్స్ట్రీమ్ ఎమోషన్ చూడండి, మీరు చూసే ఉంటారు సినిమాలో ఎక్స్ట్రీమ్ లాజిక్ వెళ్తే ఆయన ఎప్పుడు కూడా చనిపోలేదు. అంటే ఆ సినిమా లాస్ట్లోని ఆ హీరో లేడనమాట. అదే ఎమోషన్లో చూసుకుంటే ఎమోషన్ కంప్లీట్గా బ్యాలెన్స్ తప్పి తన హీరో కూడా ఒక యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు లాస్ట్లో. అంటే దట్ ఈస్ ద క్లోజ్ ఆఫ్ ద మూవీ అనమాట. అంటే ఎమోషన్ కూడా బ్యాలెన్స్ చేసుకొని ఎప్పుడైతే మన లైఫ్లో ముందుకెళ్తామో అప్పుడు ఆ ఎమోషన్ ఎంజాయ్ చేస్తూ లాజికల్గా కూడా ముందుకెళ్తాం. బ్యాలెన్స్ మైండ్ సెట్లో లైఫ్ను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ మెసేజ్ యూత్కి చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఎవరైతే ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏదైతే ఒక పాయింట్ ఉందో ఆ పాయింట్ వరకు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ పాయింట్ దాటితే ఏం జరుగుతుంది, మన లైఫ్ ఏం జరుగుతుంది అనేది ఒక మెసేజ్ మూవీ. అందుకే దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ అని చెప్తాను నేను. దీనికి డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఆ క్యాష్ క్రియేట్ టీమ్ కానీ మొత్తం అందరూ కూడా చాలా బాగా దీంట్లో ఆ ప్రొడక్షన్ చేశారు. ఎందుకంటే ఈ మూవీతో నేను ఆల్రెడీ జర్నీ చేశాను, కొంతవరకు జర్నీ చేశాను. ఆ జర్నీ ఉందని చెప్తున్నాను అనమాట. ఎక్స్ట్రీమ్ మూవీ చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇది అందరూ ప్రతి ఒక్కరు అంటే పేరెంట్స్తో సహా పేరెంట్స్ కూడా చూడాల్సిన మూవీ. అంటే పిల్లలు ఏం జరుగుతుంది, వాళ్ళ ఎమోషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, ఎమోషన్ అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అంటే సెక్స్ అనేది ఓన్లీ ఎమోషన్ కాదు, సెక్స్ మించి చాలా ఉంటాయి. ఆ ఎమోషన్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఆ పిల్లలు ఏ విధంగా చూడాలి, పిల్లలు ఏ విధంగా చేసుకోవాలని పేరెంట్స్ కూడా చాలా మంచి మెసేజ్ ఉంటుంది మూవీ. పేరెంట్స్ కూడా చూస్తే చాలా మంచిది ఇది.